Good morning, one and all. In this class, we are going to discuss about another important concept in the Python programming. In last class, we discussed about different types of data types, operators, along with examples, and also we discussed about input-output functions of Python. What are those? And a detailed explanation about output function. Okay, na print function, about print function, syntaxes, format of a string format of it, and all we discussed in the last class. Okay, in this class, we are going to discuss about input. Function. Okay na, input function. So input function ki manamu we are using input function. Okay na, so that is used to read the input from the keyboard. అదే కదా ఇన్పుట్ అంటే. సో ఇన్పుట్ మీన్స్ వాట్, వీఆర్ రీడింగ్ సంథింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ నుంచి ఇచ్చేటువంటి ఇన్పుట్ రీడ్ చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్. సిలో స్కాన్ఎఫ్ ఎలాగో పైథాన్లో ఇన్పుట్ ఫంక్షన్ అలాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. our program were static. మన programs అన్ని static programs. The value of variables were defined or hard coded into the source code. So according to our program, static program అనే అంటే మీన్స్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ వేరియబుల్స్ మనం ఏం స్టోర్ చేస్తామో వాల్యూ స్టోర్ చేస్తాం. ఆర్ డిఫైన్డ్ వేరియబుల్స్ మనం డిఫైన్ చేసుకుంటాం, డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, అందులో వాల్యూ స్టోర్ చేసుకుంటాము. ఆర్ హార్డ్ కోడెడ్ ఇంటూ ద సోర్స్ కోడ్. సో దాన్ని మనం సోర్స్ కోడ్ లాగా ట్రీట్ చేస్తాము. ఓకేనా. సో టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో దిస్ ఇన్పుట్ అనేది దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, అండ్ ఇట్ విల్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. మనము త్రూ కీబోర్డ్ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అకార్డింగ్ టు ద వేరియబుల్స్. ఓకేనా. ఆ వేరియబుల్స్ని ఆ వేరియబుల్స్లోకి మనం ఇచ్చేటువంటి వాల్యూస్ అనేవి స్టోర్ అయ్యి మనకి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఇన్పుట్. ఇట్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఓకేనా. ఇన్ పైథాన్ వీ హ్యావ్ ఇన్పుట్ ఫంక్షన్ టు ఎలో దిస్. ఓకేనా. ఈ ఇన్పుట్ని యూజర్ నుంచి తీసుకోవడానికి ఏ ఫంక్షన్ మనం యూస్ చేస్తున్నాం పైథాన్లో? ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాము. ఓకేనా. సో దట్ సింటాక్స్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ ఇన్పుట్ ప్రాంప్ట్. ఇన్పుట్ జస్ట్ ఇది పెరాంథసిస్ మెథడ్ అనమాట. ఇది ఒక ఫంక్షన్ కాబట్టి సో ఇన్పుట్ మెథడ్ ఆర్ ఇన్పుట్ ఫంక్షన్ అంటాం దీన్ని. ఓకేనా. సో ప్రాంప్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాంప్ట్? ప్రాంప్ట్ అంటే ఏంటి? దట్ ఈస్ ద డిస్ప్లే, అవుట్పుట్ డిస్ప్లే కదా. మనం అక్కడ ఏవైతే బ్రాకెట్లు ఏమైతే రాస్తామో అది సారీ ఇన్పుట్ తీసుకుంటుంది. సో మనము ఏదైతే మనం రాస్తామో దాన్ని తీసుకుంటుంది అనమాట ఇన్పుట్ ఫంక్షన్ అనేది. సో దట్ ఈస్ ప్రాంప్ట్. సో ఎగ్జాంపుల్, సో హియర్ నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఒక నమ్ అనేటువంటి వేరియబుల్లో మనం ఇన్పుట్ అనేటువంటి వాల్యూని అసైన్ చేసాము. అందులో ఏముంది? ఆ ఇన్పుట్ అనేట్లో ప్రాంప్ట్ మనం ఏం రాసాము? ఎంటర్ ఏ నంబర్. సో ఏదో ఒక నంబర్ని ఎంటర్ చేస్తాం, అంతే కదా. సో ఇన్పుట్ అని టైప్ చేసి ఎంటర్ ఏ నంబర్ అని రాయాలి. మనం సి లాంగ్వేజ్లో ఎలా రాస్తాము? స్కాన్ఎఫ్ అని చెప్పేసేసి %id. హలో మ్యామ్, పేజ్ నెంబర్ చెప్పండి మ్యామ్. పేజ్ నెంబర్ 28 అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అమ్మా. ఓకే, ఇన్పుట్ ప్రాంప్ట్. సో దట్ ఈజ్ మనము సి లాంగ్వేజ్లో అయితే ఇన్పుట్ని రీడ్ చేయాలి అంటే సో స్కానర్ అది ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా అయితే %id, ఒక వేరియబుల్ అయితే 1%, 2 వేరియబుల్స్ అయితే %id కామా %id. సో అలా మనము అండ్ %a కామా %b, అదే దట్ విల్ బి రీడ్. ఓకేనా. సో ఇక్కడ ఎలా అంటే మనం ఇన్పుట్ని తీసుకోవడానికి మనం ఎంటర్ ఏ నంబర్ అన్నాము. ఒక నెంబర్ని మనం ఇస్తాం కదా, లైక్ 10. ఆ నెంబర్ 10ని మనం ఎంటర్ చేసాం. ఎంటర్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేది ఈ ఇన్పుట్ ఫంక్షన్ రీడ్ చేసుకొని ఈ వాల్యూ ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్లోకి వెళ్ళిపోయి ఆ వాల్యూ ఏ వేరియబుల్కి అసైన్ అవుతుంది? నమ్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు రీడ్ ద వాల్యూస్ ఆర్ ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్. సో లైక్ దిస్, ఇక ఇన్పుట్ అని రాసి ఇన్ దిస్ ప్రాంప్ట్ ఈ బ్రాకెట్లో, ఈ పెరాంథసిస్ బ్రాకెట్లో మనం ఏం రాస్తాం? అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎంటర్ ఏ నంబర్. ఓకేనా. స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అవుట్పుట్ రావాలి అంటే మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ప్రకారం. సో ఎంటర్ ఏ నంబర్ అని చెప్పేసి మనం ఒక నెంబర్ అనేసి ఎంటర్ కొట్టామనుకోండి, ఇలా వస్తుంది. ఒక నెంబర్ని మనం ఎంటర్ చేస్తాం, 10 అనే నెంబర్ని మనం ఎంటర్ చేస్తాం. ఓకే, దెన్ వెన్ యూ ప్రెస్ ద ఎంటర్ బటన్, సో వాట్ ఈస్ దెన్ వీ కెన్ రైట్ నమ్.
సో నమ్ అని రాయగానే మనకేమొస్తుంది, ఆ నమ్ అనే వేరియబుల్లో ఏముంది మనకి 10 అనేటువంటి వాల్యూ అనేది స్టోర్ అయిపోయింది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకేనా. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్. This is the example for input function, how we read the values from the keyboard, from the user to into our program variables. Okay na. So that is the use of input function. So here we can see the extended value 10 is a string. ఓకేనా. మనం ఇక్కడ రాసాం కదా, ఇక్కడ ఈ 10 అనేది ఏంటి, ఇట్ ఈస్ ఏ జనరల్గా చెప్పాలంటే అది వాల్యూ, బట్ ఇట్ నాట్ ఏ నంబర్. ఎందుకంటే టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ నంబర్ వీ కెన్ యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఆర్ ఫ్లోట్ ఫంక్షన్. జనరల్గా అది ఎంటర్ ఏ నంబర్ అనేది స్ట్రింగ్, బట్ ఆ ఎంటర్ ఏ నంబర్ అని మనం 10 ఇస్తున్నాము. సో అంటే ఇప్పుడు ఏమవుతుందని అర్థము, ఆ స్ట్రింగ్ అనేది మనకి, ఆ స్ట్రింగ్ వాల్యూ అనేది మనకి ఇంటిజర్ వాల్యూలో కానీ లేకపోతే ఫ్లోట్ వాల్యూలో కానీ మనకు కన్వర్ట్ అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్పుట్ ఫంక్షన్. సో హియర్ వీ కెన్ సీ the int 10 అని ఇచ్చాము. సో int 10 means what is the integer number. So when you press the enter button, so we will get 10. So when we write float to 10 and రాసాము, so when you press the enter button, so float means what ma, it is a number contain the fraction part కదా. సో అంటే మనకేం రావాలి 10.0. సో ది అకార్డింగ్ టు దట్ మనము ఆ నెంబర్ ఏంటి లేకపోతే ఆ నెంబర్ ఏ టైపు అని మనం తెలుసుకోవాలంటే జస్ట్ మనము ఈ ఇంట్ 10 అని ఇచ్చామనుకోండి, అది ఇంటిజర్ 10 అని అర్థము. ఓకేనా. అంటే ఇంటిజర్ డేటా మీన్స్ వాట్ మా, దెర్ ఈజ్ నో ఫ్రాక్షన్ పాయింట్, సో దట్ ఈస్ 10. సో కరెక్టా కాదా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ ఇంటిజర్ నెంబర్, ఫ్లోట్ 10. సో 10.0 ఇలా కూడా మనము ఈ ఇన్పుట్ ఫంక్షన్ని యూజ్ చేసుకు ఉంటాము. ఓకేనా. The same operation can be performed using the equal function. Same operation ni మనం equal function అంటే evaluation function, eval function అంటే evaluation function. Okay, with the help of this evaluation function we can express and provided the input is a string. Okay, here we can see int 2 plus 3. So int 2 plus 3 means what, here we are taken the integer numbers అవి 2 plus 3 అంటే మనం ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, అగైన్ వీఆర్ పెర్ఫార్మింగ్ ద అడిషన్ ఆపరేషన్. ఓకేనా. సో జనరల్లీ మనం ఇక్కడ ఈ లైన్స్ ఆఫ్ కోడ్ మనం ఇక్కడ ఫైల్ని సేవ్ చేసి ఫైల్ని రన్ చేసే కంటే డైరెక్ట్గా ఇలా మనం ట్రై చేసామనుకోండి మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో అలా కాకుండా ఇన్వాలిడ్ డిటరర్స్ ఏమైనా మనం యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో లేదు మనము ఇంట్ ఫంక్షన్ విత్ బేస్ 10 అని మనం యూజ్ చేసామనుకోండి, సో వీ విల్ గెట్ 2 plus 3. సో ఇవాల్ 2 plus 3. సో ఇవాల్ 2 plus 3 సింపుల్గా మనం ఇచ్చామనుకోండి, సో ఏం అవుట్పుట్ వస్తుంది మనకి 5 వస్తుంది. సో అంటే ఏంటి, ఇలా మనం ఏదేదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ లేకపోతే ఇటరేట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా రాయడం వల్ల మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి వాల్యూస్. అంత ఏమీ లేకుండా జస్ట్ int 2 plus 3 అనేసి ఎంటర్ అని చెప్పేసి ఓకే డైరెక్ట్ యూ కెన్ రైట్ ఇవాల్ 2 plus 3 అన్నాం అనుకోండి, ఆటోమేటికల్లీ వీ విల్ గెట్ 5. ఓకేనా. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇన్పుట్ ఫంక్షన్. ఓకేనా. ఇండెంటేషన్ అంటే అర్థం ఏంటిమా, మనం ఎలా మన ప్రోగ్రాంలో ఈ లూప్స్ ఇస్తున్నామో దాన్నే మనం ఇండెంటేషన్ అంటాము. పైథాన్ యూజెస్ వైట్ స్పేసెస్. ఓకేనా. పైథాన్ అనేది ఆ ఇండెంటేషన్ అంటే వైట్ స్పేసెస్ని యూజ్ చేస్తుంది. స్పేసెస్ అండ్ ట్యాబ్స్, వైట్ స్పేసెస్. సో ఆ వైట్ స్పేసెస్ అనేవి స్పేస్ అయినా కావాలి అంటే లేకపోతే ట్యాబ్ ద్వారా అయినా మనం ఇస్తాము వైట్ స్పేస్ని టు డిఫైన్ ఏ ప్రోగ్రామ్ బ్లాక్స్. సో ప్రోగ్రామ్ బ్లాక్స్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ చెప్పానుగా, బ్లాక్ మీన్స్ వాట్ మా, ఏదైనా ఒక కండిషన్ రాసినప్పుడు ఇఫ్ 5 less than 10 అన్నాం అనుకోండి, అది ఒక కండిషన్. మనం సీలో అయితే ఏం యూజ్ చేస్తాము, ఇఫ్ 5 less than 10 అనే కండిషన్ రాసి ఇమీడియట్గా మనము ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేస్తాము. ఓకేనా. అక్కడ తర్వాత స్టేట్మెంట్స్ రాసిన తర్వాత ఆ కండిషన్ని క్లోజ్ చేస్తాం. అలా ఉండదు ఇక్కడ. జస్ట్ మనం ఇఫ్ 5 less than 10 అనేటువంటి కండిషన్ దగ్గర మనము కోలన్ పెడతాము. కోలన్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసామంటే మనకి 4 lines ఆఫ్ స్పేస్ ఆర్ అండర్ ట్యాబ్ స్పేస్ కానీ మనకి అవైల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇండెంటేషన్. ఓకేనా. టు డిఫైన్ ప్రోగ్రామ్ బ్లాక్స్, వేరాజ్ అదర్ లాంగ్వేజ్ లైక్ C++ యూజెస్ బ్రేసెస్, ఇదిగో ఫ్లవర్ బ్రేసెస్. ఓకేనా. సిలో C++, జావా ఇట్లాంటి వాటిలో ఒక బ్లాక్ని మనము చెప్పాలి అంటే దట్ ఈస్ ఎ బ్లాక్ అని చెప్పాలి అంటే ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్, క్లోజ్ ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలో ఉన్నది ఇట్ ఈస్ ఎ బ్లాక్.
ఓకేనా, టు ఇండెంట్ ద బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఫర్ క్లాసెస్, ఫంక్షన్స్ ఆర్ ఫ్లో కంట్రోల్స్. ఓకేనా, ఈ కండిషన్స్ అనేవి ఇఫ్, వైల్, డూ వైల్ అవన్నీ ఏంటి, ఫ్లో కండిషన్స్. ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్, ఓకేనా, నెస్టెడ్ ఇఫ్, ఇవన్నీ కూడా మన యొక్క ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అకార్డింగ్ టు ద కండిషన్ అవర్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ విల్ బి గో అండ్ ఎగ్జిక్యూట్ ప్రింట్ ద రిజల్ట్స్. ఓకేనా, ఇలా యూస్ చేస్తాం. బట్ పైథాన్లో మాత్రం వీఆర్ యూజింగ్ వైట్ స్పేసెస్ to indent the particular space. To write the white spaces in the indentation is not fixed, but all statement within the block must be indented same amount. ఓకే, మరి ఆల్ ప్లేసెస్ మనం ఏదైతే మనము ఇండెంటేషన్ ఇస్తామో ఇలా, సో అవి మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్తో మనకి ప్రింట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ అలా మనం ఇవ్వలేదు అనుకోండి, వీ విల్ గెట్ ద ఎర్రర్స్. ఓకే, ఇండెంటేషన్ ఇవ్వకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి. మన ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఉన్నాయి పర్టికులర్ లూప్ దగ్గర మనకంటే, మనం ఇండెంటేషన్ వీఆర్ నాట్ గివ్ ద ప్రాపర్ ఇండెంటేషన్ అని మీనింగ్. ఓకేనా, సో దట్ ఈస్. అండ్ ఆల్సో వీ రైట్ ఏ ప్రోగ్రామ్ విత్ సింగిల్ స్పేస్ ఇండెంటేషన్. మనం ప్రోగ్రామ్ని సింగిల్ స్పేస్ ఇండెంటేషన్తో కూడా రాయొచ్చు. అంటే ఒక స్పేస్ ఇచ్చేసి కోలన్ పెట్టొచ్చు. ఓకేనా, సో అలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెంటేషన్స్, లేకపోతే ఒక స్మాల్ ట్యాబ్ ఇచ్చేసి మనం ప్రోగ్రామ్ రాయొచ్చు ఇక్కడ. సో దట్ ఈస్ అనదర్ ఇండెంటేషన్. ఓకే, ఇలా లైక్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెంటేషన్స్ వీ హ్యావ్. ఒక సింగిల్ స్పేస్, సింగిల్ ట్యాబ్ ఇలా కూడా ఇచ్చి మనము ప్రోగ్రామ్స్ యూస్ చేయొచ్చు. మనం ఇండెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక స్పేస్ అయినా లీవ్ చేయొచ్చు, ఒక ట్యాబ్ అయినా యూస్ చేసి అయినా రాయొచ్చు. ఓకేనా, వీ విల్ గెట్ ద అవుట్పుట్స్ లైక్ దిస్. సో దిస్ ఇస్ ద ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే ఏమి లేదు, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు గివ్ ద వైట్ స్పేసెస్. ఎలా ఇస్తాము ఆ వైట్ స్పేస్? ఇన్ బిట్వీన్ కండిషన్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్, సో విత్ ద హెల్ప్ ఆఫ్ కోలన్. బట్ ఆ కోలన్ ఇచ్చేటప్పుడు వీ నీడ్ టు యూజ్ ద వైట్ స్పేస్ ఆర్ ట్యాబ్. ఓకేనా, దెన్ వీ విల్ గెట్ ద అవుట్పుట్ అకార్డింగ్ టు దట్. Next, here we are going to introduce a very important concept or well-known concept in the C language also, that is called control statements. వాటినే డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఎందుకు కంట్రోల్ స్టేట్మెంట్ని డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు అంటే, బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ టేక్ ద డెసిషన్ అండ్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్ కదా, ఎగ్జిక్యూట్ ద కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ ద అవుట్పుట్ కదా. అందుకని బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ టేక్స్ ద డెసిషన్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. అందుకనే వాటిని ఏమన్నాము, కంట్రోల్ స్టేట్మెంట్స్. ద కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as decision control statements. Okay, it defines the control flow of set of instruction. It decided the sequence in which instructions in a program to executed. Okay na, so these the main use of this control statements is they control the flow of set of instructions. So it decides the sequence in which the instructions in a program to be executed. So ఏ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, సో ఏ సీక్వెన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, సో అనేది మనకి ఈ యొక్క కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి డిటర్మైన్ చేస్తాయి. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. There are three fundamental control statements to control the flow of our program languages. మన ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో సి కానీ, జావా కానీ, C++ కానీ, పైథాన్, డాట్ ఇలా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకున్నా వీఆర్ హ్యావింగ్ ద 3 fundamental control statements. So these are used to control the flow of the program execution or program instructions. Okay na, so what are those 3 fundamental control statements? First, sequential statement, selection statements. Third one, iterative statement. What is the first one? Sequential statements. Second one, selection statements. Third one, iterative statements. Okay na, సో సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, ఓకేనా, లేకపోతే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్, అంటే అందులో ఏ లూప్స్ కానీ లేకపోతే బ్లాక్స్ ఆఫ్ కోడ్ కానీ, కండిషన్ చెకింగ్ కానీ ఇలా ఏం ఉండవు అనమాట. డైరెక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో సింపుల్గా మనం కోడ్ రాస్తాము, ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాము. ఓకేనా, అక్కడ ఎలాంటి సెలెక్షన్స్ కానీ ఎలాంటి కండిషన్స్ కానీ ఉండవు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా, what is the sequential statements? You have to see here. Sequential statements are set of statements whose execution process happens in a sequence. ఇప్పుడు చెప్పాను కదమ్మా, దట్ ఈస్ ఒక సెట్ ఆఫ్ సీక్వెన్స్ ప్రొసీజర్ అది. సో ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ఏ
ఇట్ విల్ బి హ్యాపెన్స్ ఇన్ ఏ సీక్వెన్స్, అంటే వన్ బై వన్. ఎక్కడ మనకి లూప్ బ్రేక్ అవ్వడం కానీ, లూప్ టెర్మినేట్ అవ్వడం కానీ, ఓకేనా, మళ్ళీ ఇటరేషన్ జరగడం కానీ ఆ లూపు అగైన్ అండ్ అగైన్ అనేది ఉండదు. ఓకేనా. ద ప్రాబ్లమ్ విత్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ దట్ ఇఫ్ ద లాజిక్ హ్యాస్ బ్రోకెన్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద లైన్, then the complete source code execution will break. సో బట్ ఇది సింపుల్గానే ఉంటుంది, కానీ వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్? ఇలా మనకి సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఉండడం వల్ల మనం ఎక్కడైనా కానీ ఏదైనా ఒక లాజిక్ కనుక మిస్ అయ్యాము అంటే అకార్డింగ్ టు ద పర్టికులర్ ఎర్రర్ మనకి ఐడెంటిఫికేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా. అండ్ దెన్ కంప్లీట్ సోర్స్ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఎంటైర్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి స్టాప్ అయిపోతుంది. సో దట్ ఈజ్, అండ్ ఆల్సో ద సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాయడానికి డిఫికల్ట్, మనం రాయలేము, కష్టమైపోతుంది. కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాయాలి అంటే వీ విల్ గో ఫర్ అదర్ టైప్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ రేదర్ దాన్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ సీక్వెన్షియల్ statements. Okay, sequential statements are a set of statements whose execution process happens in a sequence. Okay, that is a sequential statements. But in these sequential statements are useful for only small applications, small programs. Okay na. But the drawback of the sequential statements is when we get the logical error, logic has broken, మనం ఎక్కడైనా లాజిక్ అనేది మిస్ అయ్యాము లేకపోతే మిస్టేక్ చేసాము అన్నట్లయితే ద ఎంటైర్ ద సోర్స్ కోడ్ ఎగ్జిక్యూషన్ విల్ బి బ్రేక్. సో దట్ ఈస్ ద థింగ్. సో కమ్ టు ద నెక్స్ట్ వన్. సో సెలెక్షన్ ఆర్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా. వీటిని నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటమ్మా, సెలెక్షన్ స్టేట్మెంట్స్ కదా. వాటినే ఏమంటాం మనము, కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. In Python, the selection statements are also known as decision control statements or branching statements. Based on decision, the execution will be conducted. అందుకనే వీటిని సెలెక్షన్ స్టేట్మెంట్స్ని కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము, ఆర్ we can also call as a branching statements అని కూడా పిలుస్తాము. The selection statements allows a program to test several conditions and execute instructions based on the condition is true. అదే కదా మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. సో ఈ యొక్క సెలెక్షన్ స్టేట్మెంట్స్ అనేవి ఇట్ అలో ద ప్రోగ్రామ్ని అలో చేస్తే టు టెస్ట్ సెవరల్ కండిషన్స్, ఆ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి సెవరల్ కండిషన్స్ని టెస్ట్ చేయడానికి. అంటే ఏంటి, ఇఫ్ బ్లాక్, ఎల్స్ బ్లాక్, లేకపోతే ఇఫ్ బ్లాక్, ఇలా డిఫరెంట్ సెవరల్ కండిషన్స్ ఉంటాయి, మన ప్రోగ్రాంలో బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనకున్నటువంటి ప్రాబ్లమ్ని బట్టి మనం ప్రోగ్రామ్ రాస్తాము, అందులో చాలా కండిషన్స్ అనేవి ఉండొచ్చు. అండ్ ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్స్. సో బేస్డ్ ఆన్ ద కండిషన్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఆ యొక్క కండిషన్ అనేది ట్రూ అయితేనే ఆ యొక్క ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అందుకనే ఆ బేస్డ్ ఆన్ కండిషన్ ద కంట్రోలర్ అంటే ఏంటి, కంపైలర్ విల్ టేక్ ద డెసిషన్ which instruction or which block of code is going to be execute and which one is going to be skipped or terminate. సో ఇలా డెసిషన్ తీసుకొని చేస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెలెక్షన్ స్టేట్మెంట్ ఆర్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా కాల్ చేస్తాము. సో ఇన్ పైథాన్ లాంగ్వేజ్ సపోర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా. పైథాన్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్షన్ ఆర్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్న, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సెలెక్షన్ స్టేట్మెంట్స్ అన్న కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్న సేమ్. మేము మన క్వశ్చన్ పేపర్లో అడిగేటప్పుడు ఇలానే అడగాలని లేదు, సెలెక్షన్ అండ్ డైరెక్ట్గా ఇలా కూడా అడగొచ్చు, రెండింటిని గుర్తుపెట్టుకోండి. Okay, what are those conditional branching statements? If statement is also called as a simple if. Cలో ఏం యూస్ చేస్తామో అవే ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. మనం సిలో ఏమనే వాళ్ళము గుర్తు తెచ్చుకోండి, ఎన్ని ఉన్నాయి అలా సెలెక్షన్ స్టేట్మెంట్స్, 4 కేటగిరీస్. ఏంటవి? ఇఫ్ స్టేట్మెంట్లో మళ్ళీ మనకి ఏముంటాయి, సింపుల్ ఇఫ్, ఓకేనా, స్విచ్, అవి కదా ఉంటాయి జనరల్గా. సో ఇఫ్ స్టేట్మెంట్లో మళ్ళీ మనకి ఏముంటాయి, సింపుల్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్. పైథాన్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ని ఇలా కాల్ చేస్తారు, ఇఫ్ ఎల్స్ అంటారు, ఎల్స్ కాదు ఎల్ఇఫ్ ఎల్స్. ఓకేనా. సిలో అయితే ఇఫ్ అనేవాళ్ళు, పైథాన్లో అయితే సేమ్ స్టేట్మెంట్ని ఎలా కాల్ చేస్తున్నారు అంటే ఇఫ్ ఎల్స్. ఓకేనా. దట్ ఈస్ ఈక్వివాలెంట్ టు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇన్ సి. ఓకేనా. దీస్ ఆర్ ద
4 types of selection control statement. ఓకేనా, సెలెక్షన్లో స్విచ్ కూడా ఉంటుంది. సో బట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీస్ టైప్స్, ఇఫ్ ఆర్ సింపుల్ ఇఫ్. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్లో మనకి ఇఫ్ స్టేట్మెంట్ని సింపుల్ ఇఫ్ అని కూడా యూస్ చేస్తాము. ఇఫ్ స్టేట్మెంట్లో ఫర్దర్గా ఈ 4 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు, దాన్నే మళ్ళీ సింపుల్ ఇఫ్ అంటారు, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు, అకార్డింగ్ టు దిస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అండ్ నెస్టెడ్ స్టేట్మెంట్. సో కమ్ టు ద ఫస్ట్ వన్, if statement. So what is the if statement? In Python, if statement is the same as it is with other programming language. Same other programming language lo edaithe purpose untundo, so same purpose of it. It executes a set of statements code conditionally based on the value of a logical expression. So based on the logic, based on the statement or based on the condition, set of statement condition, so it will be execute the program. So here in general form of only if statement is, so if expression, statement 1, statement 2 and so on. So ila statement 1, statement 2 and so on. And if expression, if condition rasam, expression means what ma if. Now if n greater than 10 అంటే n అంటే ఏంటి, మనము n ని డిక్లేర్ చేసుకుంటాము. n అనేది న్యాచురల్ నెంబర్స్ ఏదైనా ఇవ్వచ్చు, లేకపోతే 5 లెస్ దాన్ 10 ఆర్ 5 గ్రేటర్ దాన్ 10 ఇలాంటివి, ఇలా ఏవైనా కానీ, లేకపోతే ఏ లెస్ దాన్ బి, ఇఫ్ ఏ లెస్ దాన్ బి ఆర్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ మీన్స్ వాట్ మా కండిషన్. ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎక్స్ప్రెషన్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఇఫ్ స్టేట్మెంట్ ఆర్ సింపుల్ ఇఫ్. So for program, so here we can see the example for easy understanding. Program to increment number if it is positive. Program lo oka number anedi increment avvali. So when the condition is true, positive ante if it is positive means if the condition is true, ఇక్కడ 1 number will be increment అంటే మనం తీసుకున్న నెంబర్కి ఒక నెంబర్ యాడ్ అవ్వాలి. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా మనకి. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, మన సి లాంగ్వేజ్లో నేర్చుకున్నారు కదా. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్? ప్రీ ఇంక్రిమెంట్ ఉంటుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందే యాడ్ అయ్యి, అంటే ఇంక్రిమెంట్ మీన్స్ ద వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. The value is incremented by 1. That is called increment operator. Increment operator. Decrement operator అంటే ఏంటి? The value is decrement by 1. అంటే ఒకటి ఇంక్రిమెంట్ అయితే 1 వాల్యూ ఇంక్రిమెంట్, ఓన్లీ 1 వాల్యూని మనం తీసుకునే వాల్యూకి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వడం, మనం తీసుకునే వాల్యూకి 1 వాల్యూ డిక్రిమెంట్ అవ్వడం. అందులో ప్రీ ఇంక్రిమెంటా పోస్ట్ ఇంక్రిమెంటా అనేది మనం రాసే కండిషన్ని బట్టి ఉంటుంది. ప్రీ ఇంక్రిమెంట్ అనుకోండి ప్లస్ ప్లస్ ఐ అంటాము, పోస్ట్ ఇంక్రిమెంట్ అనుకోండి ఐ ప్లస్ ప్లస్ అంటాము, ప్రీ డిక్రిమెంట్ అనుకోండి మైనస్ మైనస్ ఐ అంటాము, పోస్ట్ డిక్రిమెంట్ అనుకోండి ఐ మైనస్ మైనస్ అంటాము కండిషన్లో మనం. ఓకేనా, సో అలా మనం డిఫరెంట్గా యూస్ చేసేవాళ్ళం. అదే ఇక్కడ మీనింగ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ప్రోగ్రామ్ టు ఇంక్రిమెంట్ ఏ నంబర్ ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్. అంటే ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్ అంటే ద కండిషన్ ట్రూ అయితే మనం తీసుకున్న నంబర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఎంత వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి? ఇంక్రిమెంట్ బై 1 ఆల్వేస్ డిఫాల్ట్గా, దట్ ఈస్ 1. సో ఎక్స్ ఈజ్ 10 అంటే నేను ఐ అసైన్ ద వాల్యూ 10 టు ఎక్స్ వేరియబుల్. సో ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, ఒకవేళ ఎక్స్ అనేది అంటే ఎక్స్లో ఏముందమ్మా 10 గ్రేటర్ దెన్ 0 అయితే అంటే ఇక్కడ ఏంటి కండిషన్ కదా, ఎక్స్ప్రెషన్ అది, దట్ ఈస్ మీన్స్ కండిషన్. మరి కండిషన్ రాసామంటే ఇమీడియట్గా మనం ఏమని అక్కడ పెట్టాలి, కోలన్స్ పెట్టాలి. ఓకేనా, సిలో అయితే ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేవాళ్ళము, అవి వాడకూడదు. పైథాన్లో ఏం వాడాలి? వాటి బదులు బ్లాక్ని మనం రాయాలి అంటే డబల్ కోడ్స్. కండిషన్ రాసిన వెంటనే డబల్ కోలన్ పెట్టాలి. కోలన్ పెట్టేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ 4 లైన్స్ ఆఫ్ స్పేస్, ఈ ఇండెంట్ మనకి వదిలేస్తుంది. ఓకే, దాన్నే ఇండెంటేషన్ అన్నాం కదా, దట్ ఈస్. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం రాయాలి? ఇంక్రిమెంట్ అన్నాము. ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఆటోమేటిక్గా అది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అంటే దేనికి ఇంక్రిమెంట్ అవ్వాలి? ఎక్స్ వాల్యూ. మరి ఇంక్రిమెంట్ అవ్వాలంటే ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1, అంతే కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ అంటే ఏంటి? ఎక్స్లో ఏముంది? 10 ఉంది. సో ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి? +1. సో మళ్ళీ ఇంక్రిమెంట్ అయిన దానికి వచ్చిన వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఎక్స్లోనే స్టోర్ అవ్వాలి. ఎందుకంటే ఎక్స్ ఈజ్ ద వేరియబుల్. ఆ వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది. ఆ వాల్యూకి మనం +1 యాడ్ చేస్తున్నాము. +1 యాడ్ చేస్తే మనకి 11 వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? అగైన్ మళ్ళీ ఆ ఎక్స్ వేరియబుల్లోనే స్టోర్ అయిపోతుంది. సో వెన్ వి ప్రింట్ ఎక్స్,
What is the output? X is equal to 11. This is a simple program for the particular if statement. Only if condition is true, it will be execute. ఇప్పుడు చూడండి ఫ్లో చార్ట్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇగో దిస్ ఇస్ ద కండిషన్. సో ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ ట్రూ అయితే ద కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఆటోమేటిక్గా ద కోడ్ ఈజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఫాల్స్ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకంటే మన ప్రోగ్రామ్ కండిషన్ ట్రూ కాదు, ఆటోమేటిక్గా అది టెర్మినేట్ అయిపోయి రెస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే అవి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్, అదర్వైజ్ ద లూప్ విల్ బి టెర్మినేటెడ్. మన ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాము అని అర్థం. దట్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్. అందులో ట్రూ బ్లాక్ ఇఫ్ బ్లాక్ ఉండవు. ఇఫ్ స్టేట్మెంట్ ఓన్లీ స్ట్రైట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్, అదర్వైజ్ ఇట్ విల్ బి come out from the loop. That is if statement. You will easily understood in the flow chart. According to you understood this also. Okay. Next, sir, for example, ఇప్పుడు మనము x is equal to x minus 1 అన్నాం అనుకోండి. సో డిక్రిమెంట్ అన్నాము, ఇంక్రిమెంట్ కాకుండా డిక్రిమెంట్ అన్నాం అనుకోండి. సో ఏమవుతుంది ఇక్కడ మనకి x వాల్యూ 9 అవుతుంది. ఓకేనా? అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి? x is equal to 9. ఓకే, దట్ ఈస్. సో ఐ హోప్ ఎనఫ్ టు సింపుల్ if statement or simple if. Next, if else if statement. If else if statement. ఇక్కడ మనకి 2 blocks of codes ఉన్నాయి. ఒకటేమో if బ్లాక్, ఇంకోటేమో else బ్లాక్. అంటే ఏంటి? ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఆ యొక్క if బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే if బ్లాక్ ఓకేనా స్కిప్ అయిపోయి మనకి డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది, కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుంది? ఫాల్స్ బ్లాక్కే వచ్చేస్తుంది, అంటే ఎల్స్ బ్లాక్కే వచ్చేస్తుంది. ఓకేనా? అంటే ఇఫ్ నేమో ట్రూ బ్లాక్ అంటాము, ఎల్స్ నేమో ఫాల్స్ బ్లాక్ అంటాము. మన కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ అనేది సాటిస్ఫై కాకపోతే ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ఇఫ్ ఎల్స్. 50-50 ఛాన్సెస్. ఇఫ్ ఎల్స్ అయితే అది, లేకపోతే ఇది అని 50-50 ఛాన్సెస్. ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ it will execute the if block statements. If block statements are also called as true block statements. Okay na? So if the condition is not true, it is skip, ante the controller, ante the compiler skip the true block, it will execute the false block or else block statement. That is what is if else if statement. Adi gurtu pettukondi, you will understand easily. Okay, syntax. If expression, statement 1, స్టేట్మెంట్ 2. సో ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్, ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్ రాస్తాము. ఓకేనా? ఈ కండిషన్ తర్వాత దెన్ ఎల్స్. ఎల్స్ కండిషన్ రాసేసి వీ కెన్ ప్రింట్ స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అండ్ సో ఆన్. ఎల్స్ బ్లాక్లో కూడా అదర్ స్టేట్మెంట్స్ ఏవైతే రాస్తాం. ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? ఇఫ్ బ్లాక్ ఒకటి, ఎల్స్ బ్లాక్ ఒకటి. ఓకేనా? సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. హియర్ వీ హ్యావ్ టు సీ ద ఎగ్జాంపుల్. a is equal to 10. Okay, we are assigning a value to a variable. If a greater than 10, if a greater than 10, okay na, a అనేది a లో ఏముంది? 10. 10 greater than 10, 10 equal to 10. okay, that is okay na. ఒకవేళ a greater than 10 అనుకున్నాం అనుకోండి, సో ప్రింట్ వాల్యూ ఆఫ్ a is greater than 10. ఒకవేళ గ్రేటర్ దాన్ అయితే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? ఇది కండిషన్ కదా. సో వీ నీడ్ టు పుట్ ద కోలన్, ప్రెస్ ఎంటర్ బటన్, వీ గెట్ ద indentation. So then we can print the statement here. Print value a is greater than 10, else print value a is 10 or less than 10. మీ ఇష్టం. ఇక్కడ మనం ఏవైతే రాసుకుంటుంది గ్రేడ్, ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ 10 అయితే ఇది ప్రింట్ అవ్వాలి, లేదు అంటే ఎల్స్. ఇది కూడా కండిషనే కదా, మాకు కోలన్ పెట్టేసేసి దెన్ వీ కెన్ ప్రెస్ ద ఎంటర్ బటన్. నెక్స్ట్ వీ కెన్ రైట్ ద printf statement. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 10 ఆర్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 10 అని రాయొచ్చు. సో అకార్డింగ్ టు దిస్ ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పండి? సో కంట్రోల్ వస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ చెక్ చేసి బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ అయిన కండిషన్ చెక్ అయింది, మన ట్రూ అయిందా? కండిషన్ ఏ గ్రేటర్ దెన్ 10 అయిందా? కాదు కదా. కాదు కాబట్టి ఏమవుతుంది? ఈ ట్రూ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఈ ట్రూ బ్లాక్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా వచ్చి ఎక్కడ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. ఎందుకంటే 10 అనేది నాట్ గ్రేటర్ దాన్ 10. 10 ఈజ్ ఈక్వల్ టు 10 అయినా ఉంటుంది, కానీ
గ్రేటర్ దాన్ 10 ఉండదు కదా, అందుకని మనకి ఈ ఎల్స్ బ్లాక్ అనేది అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ ఎల్స్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వీ విల్ గెట్ ద అవుట్పుట్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 10. సో ఎల్స్ బ్లాక్లో ఏవైతే స్టేట్మెంట్ ప్రింట్ చేసామో ఆ అవుట్పుట్ మనకు వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, ఇఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ బ్లాక్ ఎల్స్ బ్లాక్ స్కిప్ అయిపోతుంది. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని ప్రింట్, లేకపోతే వాల్యూ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మనం ఎలా ప్రింట్ చేస్తే అలా అకార్డింగ్ టు కండిషన్. సో లైక్ దిస్ ఇట్ విల్ చెక్స్ ద 2 blocks. So according to condition it will execute. If the condition is true, it will execute the false block. If the condition is false, it will execute the false block. That is the if else if statement. Okay, this is the flow chart. You will easily understood. Test the condition. First condition test చేస్తాము. సో తర్వాత కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ టెస్ట్ మనం కండిషన్ ఫాల్స్ అయితే ఏ ఏ ఏ ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఎల్స్ బాడీ ఆఫ్ ఎల్స్ అంటే ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. బాడీ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్స్, బాడీ ఆఫ్ ఎల్స్ బ్లాక్ అంటే స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 3 అట్లా ఉన్నాయి కదా అవి, దట్ ఈస్ బాడీ ఆఫ్ ఎల్స్. ఓకే, ఇక్కడ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని మనము 2-way బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటాము. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని ఏమంటామో మనం, ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ 2-way బ్రాంచింగ్ స్టేట్మెంట్. ఎందుకు మనం 2-way బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటున్నాం, ఇక్కడ 2 ways ఉన్నాయి. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ it will execute the true block or if block, that is the one way. If the condition is false, it will execute the false block. That's why the if else statement is also called as the 2-way branching statement. Simple if ni 1-way branching, దానికి ఓన్లీ ఒకటే మార్గం ఉంది. if the condition is true, it will executed, otherwise ప్రోగ్రామ్లో నుంచి టెర్మినేట్ అయిపోతుంది లూప్. అది సింగిల్ వే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటాము. బట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ని మల్టీవే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అని అంటాము. వై? బికాస్ వీఆర్ హ్యావింగ్ ద 2 ways, ఎయిదర్ ట్రూ it will execute or either false it will be going to execute the false block. Enough, it will be okay. Next, if else statement అంటే if else if statement కి ఈక్వల్. సో ది స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు కండిషనల్లీ ఎగ్జిక్యూట్ ఏ statement or block of statement. So based on the condition, it will execute a single statement or block of statement. To handle the situation, Python allows adding any number of elif clause of an if and before an else clause. Okay na? So if ki else ki blocks ki madhya it will allow elif clauses. Okay na? More number of elif clauses. That is the meaning of ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే, ఓకేనా, మీ క్లాస్లో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక 60 మెంబర్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా, నేను ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ, సో ఏ గ్రేడ్ స్టూడెంట్ ఎంతమంది, బి గ్రేడ్ స్టూడెంట్స్, సి గ్రేడ్ స్టూడెంట్స్, డి గ్రేడ్ స్టూడెంట్స్, అంటే ఈ గ్రేడ్ స్టూడెంట్స్, ఇలా అందరినీ ఒక 5 గ్రేడ్స్ ఆఫ్ స్టూడెంట్స్గా ఒక 5 గ్రూప్స్గా డివైడ్ చేయాలి అనుకున్నాను. అంటే ఏ గ్రేడ్లో ఎవరు ఉండాలి అంటే ఒక కండిషన్ పెట్టుకున్నాను. ఏంటి, 80 to 85 ఆర్ 80 to 90 ఉన్నవాళ్ళు ఏ గ్రేడ్, లేకపోతే 85 to 95% ఉన్నవాళ్ళు ఏ గ్రేడ్. ఓకేనా, నెక్స్ట్ 70 to 80 ఉన్నవాళ్ళు బి గ్రేడ్, 60 to 70 ఉన్న వాళ్ళు సి గ్రేడ్. ఓకేనా, 50 to 60 ఉన్న వాళ్ళు డి గ్రేడ్. ఓకేనా, లేకపోతే ఈ గ్రేడ్ అంటే ఫెయిల్యూర్స్. అది ఎలా మనకి వస్తుంది ఆ కండిషన్. సో ఇఫ్ ద మార్క్స్ ఓకేనా, మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 70% ఆర్ గ్రేటర్ దాన్ 80% ఆర్ గ్రేటర్ దాన్ 60% ఆర్ గ్రేటర్ దాన్ 50%, అదర్వైజ్ ఇట్ విల్ ప్రింట్ డిఫాల్ట్ ఫెయిల్యూర్ క్లాస్. సో ఇలా మనం డిఫరెంట్ ఉంటాం. మరి మనం ఇచ్చినటువంటి మార్క్స్, మనం ఎంటర్ చేసిన మార్క్స్ని బట్టి, ఒకవేళ నేను 500 ఇచ్చాను అనుకోండి టోటల్ మార్క్స్, సో ఏది ప్రింట్ అవ్వాలి, అది ఏ గ్రేడ్ని చెక్ చేసుకుంటుంది, బి గ్రేడ్ని చెక్ చేసుకుంటుంది, సి గ్రేడ్ని చెక్ చేసుకుంటుంది. ఆ కండిషన్స్ చెక్ చేసుకుని ఏ కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఆర్ బి గ్రేడ్ స్టూడెంట్స్ ఆర్ సి గ్రేడ్, అంటే ఆ కంట్రోల్ అనేది ఇట్ విల్ గో అండ్ చెక్ ద మోర్ నంబర్ ఆఫ్ క్లాజెస్.
ఓకేనా, దట్ ఈజ్ 1 by 1. అంటే ఇంకేదో ఉంది, ఈ కండిషన్ ఓకే కాకపోతే ఇంకొక కండిషన్ ఏదో ఉంది, అది కాకపోతే ఇంకొక కండిషన్ ఏదో ఉంది, అలా ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు చెక్ చేసుకుంటూనే వెళ్తుంది. అందుకే మనము ఇఫ్ ఎలిఫ్ స్టేట్మెంట్ని ఏమని చెప్తాము, మల్టీవే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అని చెప్తాము. ఏమని కాల్ చేస్తాము, మల్టీవే. మల్టీ అంటే అర్థం ఏంటి, మోర్ దాన్ టూ, మోర్ దాన్ టూ, టూ ఆర్ మోర్ దాన్ టూ. వన్ ఉంటేనేమో వన్ వే ఉంటేనేమో సింపుల్ ఇఫ్ అంటాము ఆర్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాము. టూ వేస్ ఉంటేనేమో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటాము. మల్టీ వేస్ ఉంటేనేమో ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాము. ఓకేనా. సో మీన్స్ మల్టీవే మీన్స్ మోర్ దాన్ వన్ అనొచ్చు ఆర్ టూ ఆర్ మోర్. ఓకే, సో దిస్ ఈస్ ద సింటాక్స్. ఇఫ్ కండిషన్ వన్ అంటే నంబర్ ఆఫ్ కండిషన్స్ కదా, అంటే ఏ గ్రేడ్ స్టూడెంట్ అనేది ఒక కండిషన్, బి గ్రేడ్ స్టూడెంట్స్ అనేది ఒక కండిషన్, సి గ్రేడ్ లేకపోతే గుడ్, వెరీ గుడ్, ఓకేనా, యావరేజ్, ఎక్సలెంట్, ఇలా ఏదైనా కానీ ఒక గ్రూప్స్ మనం ఫామ్ ఒక కండిషన్ని బేస్ చేసుకొని. ఓకేనా, దట్స్ వై వీ కెన్ స్పెసిఫై ఎక్స్ప్రెషన్ వన్ అందులో అంటే కండిషన్ వన్. సో వీ కెన్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ హియర్. దెన్ ఎల్స్, ఇక్కడ ఇఫ్ అన్నాము, ఇఫ్ అనేది ట్రూ, ఒకవేళ అది ట్రూ అయితే, కాకపోతే నెక్స్ట్ ఇంకేదో ఉంది అంటే ఎలిఫ్, ఎల్స్ బదులు ఎలిఫ్ వాడతాము, ఎలిఫ్, ఎలిఫ్. సిలో అయితే ఎల్స్ ఇఫ్ అని ఎల్స్ స్పేస్ ఇచ్చి ఇఫ్ రాసేవాళ్ళం కదా, అలా కాకుండా ఇక్కడ సింగిల్ వర్డే ఎలిఫ్ అని యూజ్ చేస్తున్నాం, అంటే ఎల్స్ ఇఫ్ అనే ఆ మీనింగ్ ఇక్కడ ఎలిఫ్. ఓకేనా, దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఎలిఫ్. ఎక్స్ప్రెషన్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4, నెక్స్ట్ ఎలిఫ్. అది కాక ఇంకేదో ఉంది, ఓకేనా, ఇంకేదో ఉంది అనడమే ఎల్స్ ఇఫ్ మా, దాన్ని ఎలిఫ్ అంటాము పైథాన్లో. ఎలిఫ్ ఎక్స్ప్రెషన్ 3, నెక్స్ట్ వీ కెన్ ప్రింట్ ద స్టేట్మెంట్స్. దెన్ అవేమి కాకపోతే నెక్స్ట్ ఏమవ్వాలి, ఎల్స్ బ్లాక్. అంటే ఎల్స్ బ్లాక్ అంటే ఫాల్స్ బ్లాక్. ఇదేమో ట్రూ బ్లాక్ ఇఫ్, లాస్ట్లో ఫాల్స్ బ్లాక్ ఉంటుంది యాజ్ యూజువల్. ఈ రెండింటి మధ్యలో ఏముంటుంది మా, మోర్ నంబర్ ఆఫ్ ఎలిఫ్ క్లాజెస్ ఉంటాయి. అదే కదా చెప్పుకున్నాం మనము, ఆఫ్టర్ అండ్ ఇఫ్ అండ్ బిఫోర్ ఎల్స్. ఓకేనా, ఆఫ్టర్ ఇఫ్ తర్వాత బిఫోర్ ఎల్స్ ముందర, అంటే ఎల్స్కి ముందర చాలా ఇఫ్ క్లాజెస్ యూజ్ చేస్తాము. ఇది ట్రూ కాకపోతే ఇంకేదో ఉంది, అది కాకపోతే ఇంకేదో ఉంది, ఇవేవి కాకపోతే ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్తుంది, డిఫాల్ట్ ఫాల్స్ బ్లాక్ వెళ్ళిపోతుంది, అంటే ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ స్టేట్మెంట్. Okay, so here we can see x is equal to 15, y is equal to 12. Okay, if x is equal to y, x అనేది is equal to y, print both are equal. If x is equal to y అయితే ఏమని ప్రింట్ అవ్వాలి, both are equal. లేదు elif x greater than y, print x is greater than y, else print x is smaller than y. సో ఇప్పుడు మనకి చెప్పండి, x is equal to y కాదు కదా, x greater than y, ఎస్ ఆర్ నో, ఎస్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కాదు, ఇది స్కిప్ చేస్తుంది. ఓకేనా, దెన్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అకార్డింగ్ టు కండిషన్. సో ఎక్స్ గ్రేటర్ దాన్ వై. సో ఎక్స్ గ్రేటర్ దాన్ వల్ల ఏం ప్రింట్ చేసాం మనం, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. సో వీ విల్ గెట్ ద అవుట్పుట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. So like this is a simple program. We will write so many programs like months print చేయడము, వీక్ డేస్ ప్రింట్ చేయడము, ఓకేనా, ఇలా మార్క్స్ పర్సంటేజ్తో గ్రేడ్స్ ప్రింట్ చేయడము. మీరు సిలో మీకు సార్ చెప్పారో లేదో నాకు తెలియదు, ఓకే చెప్పుంటే ఆ ప్రోగ్రామ్స్ని బేస్ చేసుకుని ఆ ప్రోగ్రామ్స్ ఇక్కడ పైథాన్లో మీరు ట్రై చేయండి అట్ హోమ్. ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ టు యూ. ఓకేనా, వీక్ డేస్ అంటే దిస్ ఈజ్ సండే ఆర్ లేకపోతే మండే. ఓకేనా, 0 to 7 లేకపోతే 1 to 7 నంబర్స్ని వీక్ డేస్కి అసైన్ చేసుకొని వీ విల్ ప్రింట్ ద అవుట్పుట్స్ అకార్డింగ్ టు. ఓకేనా, మనం 1ని ప్రింట్ చేసామనుకోండి సండే అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా, లేదు 5 అని ప్రింట్ చేసామనుకోండి థర్స్డే అని ప్రింట్ అవ్వాలి. లేదు మనం 8 అని ప్రింట్ చేసామనుకోండి ఇన్వాలిడ్ నంబర్ అని రావాలి. అలా మనకి వీ విల్ గెట్ దస్ అవుట్పుట్స్. నెస్టెడ్ ఎల్సిఫ్. నెస్టెడ్ అంటే అర్థం ఏంటమ్మా, ఒక లూప్లో ఇంకొక లూప్ని మనం రాయడం, దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లూప్స్ అంటాము. ఓకేనా, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లూప్, ఇఫ్ స్టేట్మెంట్ అన్న ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ని రాయడం. ఓకేనా, ఇన్సైడ్ ద ఇఫ్ స్టేట్మెంట్ వీ విల్ రైట్ ద అనదర్ ఇఫ్ స్టేట్మెంట్, దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఆర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటాము. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు చెక్ మోర్ దాన్ వన్ కండిషన్. ఒక ఇది లైక్ ఇప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎలా యూస్, ఇఫ్ ఎల్స్ ఎలా యూస్ చేసాము అలాగే మనము సేమ్ ప్రోగ్రామ్ని ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూస్ చేసి కూడా మనం రాయొచ్చు అని చెప్తున్నాడు. కండిషన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ అండ్ చెక్ ఈచ్ కండిషన్ వెదర్ ఇవాల్యుయేట్ టు ట్రూ ఆర్ నాట్. కండిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫ్రమ్ టాప్ టు బాటము,
అండ్ చెక్ చేస్తుంది ఈచ్ కండిషన్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, కాకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్గా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్తుంది. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఈజ్ ఫౌండ్ ద స్టేట్మెంట్స్ బ్లాక్, ఓకేనా, అసోసియేటెడ్ విత్ ద కండిషన్. ఓకేనా, కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ కండిషన్, కాకపోతే నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. లైక్ దిస్, ఇది చెక్ చేసింది ఇప్పుడు కాదు కదా, కాకపోతే ఏమైంది నెక్స్ట్ కండిషన్కి వచ్చింది కదా, అట్లాగే సేమ్ ఇట్ విల్ వర్క్స్ లైక్ అబౌ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ఫ్ స్టేట్మెంట్ లాగే ఉంటుంది, దట్ ఈస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. సో దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ ఇట్. ఓకేనా, టెస్ట్ ద కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ if it is true it will execute the body of if, లేదు if it is false it tests the condition again, అక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, ఆ కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకపోతే అది కూడా ఫాల్స్ అయింది అనుకోండి నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అలా ప్రతి కండిషన్ చెక్ చేసుకుంటూ వచ్చి అది కాకపోతే మళ్ళీ అక్కడ నెక్స్ట్ కండిషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ కండిషన్ చెక్ చేసి అది కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్కి అట్లా వెళ్ళిపోతూ చెక్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళిపోతుంది. That is the flow chart of it. So this is the syntax of it. So if expression 1, if expression 2, okay na, so ఒక if statement లో ఇంకొక if statement రాసాం, అది nested if అంటే. ఓకే, if expression 1, if expression 2, సో if expression 2 లో మనం స్టేట్మెంట్స్ రాసాము, నెక్స్ట్ else, ఓకేనా, నెక్స్ట్ else లో మళ్ళీ స్టేట్మెంట్, నెక్స్ట్ else లో మళ్ళీ స్టేట్మెంట్స్. ఓకే, దిస్ ఇస్ అంటే ఫస్ట్ మనము ఎక్స్టర్నల్ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాము, అందులో ఇంటర్నల్ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాము. సో అవి రెండు కాకపోతే తర్వాత ఇంకా కండిషన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఫాల్స్, అది కాకపోతే ఇంకోటి కండిషన్ అది కూడా ఫాల్స్ అయితే, ఫాల్స్ అంటే ఏంటి ఎల్స్ బ్లాక్, అగైన్ ఎల్స్ బ్లాక్. సో దిస్ ఈస్ వెరీ ఈజీ అండర్స్టూడ్. ఆ ఎక్స్ప్లెనేషన్ ప్రకారము ఈ ఫ్లో చార్ట్ ప్రకారము మీరు సింటాక్సెస్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, బై హార్ట్ చేయవలసిన అవసరమే లేదు. ఓకేనా, ఇఫ్ మీన్స్ వాట్ మా, ఇన్సైడ్ ద ఇఫ్ స్టేట్మెంట్ we will write the another if statement, that is called nested if statement or nested if else statement అని కూడా అంటాము. ఓకే, we will write the syntax like this, if expression 1, ఓకేనా, if expression 2, ఓకే, రెండు కండిషన్స్ కాబట్టి కోలన్ పెట్టాలి, then we will get, next we can write else, we can write the else statement, then we can write the another else, then we can write the else statement. Okay, next this is example here. So age 38, ఓకేనా, ఏజ్ అనేది 38, ఏజ్ అనేటువంటి వేరియబుల్లో 38 అనేటువంటి వాల్యూ స్టోర్ అయింది. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 11, ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11, ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు సీ ద ఫుట్బాల్ మ్యాచ్. మనం ఏదన్నా మ్యాచెస్ని మనం సబ్స్క్రైబ్ అవ్వాలి, లేకపోతే ఏదన్నా ఒక యూట్యూబ్ ఈవెంట్స్ని సబ్స్క్రైబ్ చేయాలి అంటే అవి మనకి ఏజ్ అడుగుతుంది, ఆ ఏజ్ వాళ్ళు చూడొచ్చా, ఆ ఏజ్ వాళ్ళు ఈ యొక్క యాప్స్ని యూజ్ చేయొచ్చా అనేది. సో దాని ఆ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనా, సో ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11, సో ఈక్వల్ టు 11 అయినా ఉండాలి ఏజ్, లేకపోతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 అయినా ఉండాలి. సో యూ ఆర్ ఎలిజిబుల్ టు సీ ద ఫుట్బాల్ మ్యాచ్. ఇఫ్ ఏజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 20 ఆర్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60, ప్రింట్ ఏమని, క్రికెట్ ప్రైస్ ఈజ్ $12, ఎల్స్ క్రికెట్ ప్రైస్ ఈజ్ $20, ఎల్స్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బై ఏ టికెట్. ఓకేనా, అది ఏది కాకపోతే టికెట్ బై చేయడానికి నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్తుంది అనమాట. సో అకార్డింగ్ టు దిస్ యూ విల్ గెట్ ద అవుట్పుట్, యూ ఆర్ ఎలిజిబుల్ టు సీ ద ఫుట్బాల్ మ్యాచ్. ఓకేనా, టికెట్ ప్రైస్ ఈజ్ $20, ఈ రెండు కూడా ఎలిజిబుల్, ఈ రెండు ప్రింట్ అవుతుంది మనకి, టికెట్ ప్రైస్ ఈజ్ $20. సో ది బోత్ కండిషన్స్ విల్ ఎగ్జిక్యూట్, ఎందుకంటే ఇది ఇది ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు, సో ఏజ్ అనేది ఇచ్చిందే 38 కదా, వాడు ఏమడిగాడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అన్నాడు, కాదు కదా, కండిషన్ సాటిస్ఫై అవ్వదు కదా అక్కడ, అసలు అది లిమిటే కాదు, అందుకని దీన్ని స్కిప్ చేసింది. టికెట్ ప్రైస్ ఈజ్ $20, సో మనం టికెట్ ప్రైస్ $20 అన్నాము అంటే ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బై ఏ టికెట్. ఓకే, ఎల్స్ బ్లాక్. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్, ఇది కండిషన్ ఫాల్స్, ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 11, ఈ 38 అనేది గ్రేటర్ దాన్ ఆఫ్ 11 ఇయర్స్ కన్నా ఎక్కువే కాబట్టి మీరు ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి ఎలిజిబుల్. ఓకేనా, ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ మనము టికెట్ ప్రైస్ అనేది $20, ఈ ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇది ఫాల్స్ కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో లైక్ దిస్ ఇట్ విల్ చెక్ ద కండిషన్, బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ ట్రూ, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. నెక్స్ట్ దిస్ ఈజ్ అ ఫ్లో చార్ట్ ఆఫ్ ఇట్. ఓకేనా, స్టార్ట్, చెక్ ద కండిషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఎగ్జిక్యూట్ ద ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకేనా, లేదు ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ చెక్ ద కండిషన్ ట్రూ. ఓకే, కండిషన్ ట్రూ ఈజ్ ఎగ్జిక్యూట్, ఇట్ ఎగ్జిక్యూట్ ద
next else statements. If it is false, it executes the else statement. True అయితే కండిషన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, కండిషనల్ స్టేట్మెంట్స్ని. ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా? I hope all you understood in this class concepts. That is the control statements are also called as a decision control statements. So మనకి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో 3 టైప్స్ ఉన్నాయని చెప్పాము. సో దోస్ ఆర్ ద సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ and iterative statements. Now we discussed in this class, we discussed about sequential statements and selection statements along with syntax, along with flow charts and explanation. Okay, I hope all you understood. Thank you one and all.